బిగ్ బాస్ సీజన్ 8 హౌస్‌లో ఈ వారంతో చివరిగా అయితే మెగా చీఫ్ కావడంతో ఇంక బిగ్ బాస్ అనేక రకాల టాస్క్‌లు పెడితే బిగ్ బాస్ ఆడియన్స్‌ని ఎంతగానో ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్‌కి ఆఖరి మెగా చీఫ్ ఎవరు అవుతారు అనేది తెలుగు ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ వారంలో పృథ్వీరాజ్ మెగా చీఫ్ కావడానికి చాలా ప్రాణం పెట్టి ఆడుతున్న టాస్క్లో ఫైనల్గా 5 కంటెండర్గా నిలిచారు హౌస్లో. వాళ్ళలో అయితే విష్ణుప్రియ, పృథ్వీరాజ్, యష్మి, టేస్టీ తేజ, రోహిణి అయితే ఈ 5 కంటెస్టెంట్స్కి కూడా మెగా చీఫ్ అవ్వడానికి 5 లెవెల్ టాస్క్ అయితే పెట్టబోతున్నారు. ప్రతి లెవెల్ టాస్క్లో కూడా గెలిచిన వాళ్ళకి పాయింట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈరోజు మొదటి లెవెల్ టాస్క్లో భాగంగా డయాసి అనే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ ఫిజికల్ టాస్క్ అవడంతో పృథ్వీరాజు ఈజీగా గెలిచేశాడు. ఈ టాస్క్లో మొదటి లెవెల్లోనే ఎక్కువ పాయింట్స్ని సంపాదించడం జరిగింది పృథ్వీరాజు. అలాగే పృథ్వీరాజ్కి హౌస్లో ఉన్న హౌస్మెంట్స్ అందరూ కూడా తనకు సపోర్ట్ అయితే కూడా చేస్తున్నారు. కానీ ఈ వారంలో రోహిణి అలాగే పృథ్వీరాజు వీరిద్దరిలో ఎవరో మెగా చీఫ్ అయితే అవడం జరుగుతుంది. ఇంకా ఆఖరిగా ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఈ విధంగా అయితే బిగ్ బాస్ సీజన్ 8కి ఇంకా చివరిగా ఈ వారంతోనే మెగా చీఫ్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా పోటాపోటీగా అయితే ప్రాణం పెట్టి ఆడుతున్నారు మెగా చీఫ్ అవడానికి. మరి ఈ వారంలో పృథ్వీ కానీ లేకపోతే రోహిణి కానీ వీళ్ళిద్దరు ఎవరు మెగా చీఫ్ అవుతే బాగుంటుంది చివరిగా అని ఎవరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.